ఈ సీజన్ ఐపీఎల్ లీగ్ స్టేజ్ మ్యాచ్లను ముగించుకొని నాకౌట్ దశలోకి అడుగుపెట్టింది. టాప్ 2లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ నిలిచాయి. మిగతా 2 స్థానాల్లో గుజరాత్, ముంబై జట్ల తమ స్థానాన్ని బదిలం చేసుకున్నాయి. తొలి మ్యాచ్ క్వాలిఫైయర్ మ్యాచ్లో పంజాబ్, ఆర్సీబీ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకు ఫైనల్ కు చేరుకోవడానికి మరో అవకాశం ఉంటుంది. కానీ మ్యాచ్ పై వర్షం ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఏ జట్టు లాభపడుతుంది, ఎవరు నష్టపోతారు? ఈ మ్యాచ్ చండీగఢ్లో జరుగుతుంది. అయితే మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశం ఉంది. అది కూడా 1% మాత్రమే దానికి స్కోప్ ఉంది. ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చండీగఢ్లో కూడా వర్షాలు పడ్డాయి. ఈ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ కు రిజర్వ్ డే లేకపోవడం గమనించాలి. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వాతావరణం కారణంగా ఈ మ్యాచ్ పూర్తి కాకపోతే లేదా ఫలితం తేలేకపోతే ఎక్కువ పాయింట్లు మరియు రన్ రేట్ ఉన్న జట్టును విజేతగా అనౌన్స్ చేస్తారు. ఈ లెక్కన ఈ క్వాలిఫైయర్ 1లో పంజాబ్ విజేతగా నిలుస్తుంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో ఈ జట్టు టాప్ లో ఉంది. కాబట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫైర్ 2 ఆడాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ 2 జట్లు చెరో 9 మ్యాచ్లు గెలిచాయి. ఇరు జట్ల ఖాతాలో సమానంగా 19 పాయింట్లు ఉన్నాయి. కాబట్టి వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పంజాబ్ కింగ్స్ టేబుల్ టాపర్ గా నిలిచి ఫైనల్ కు చేరుకుంటుంది. ఇదే జరిగితే ఆర్సీబీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉంది.